అబ్బా! ఎంత మంచి ఫిగరు ఎవరు చేసుకున్నారో ఏమో కానీ చాలా అదృష్టవంతులు. అబ్బాబ్బాబ్బాబ్బా! చాలా మంచి ఫిగరు. ఏమోలే కానీ నా పెళ్ళంటూ ఏమో కానీ సుఖాన్ని పొందలేకపోతున్నాను. ఎందుకో ఏమో మరి ఇంతలా పొందలేకపోతున్నాను. అయినా పెద్దింట్లో లేకుంది ఇట్లా వాళ్ళతోనే అంత బాగా సుఖం వస్తుంది. ఏంటో ఏమో ఇట్లాంటి వాళ్ళతో ఏముంటుందో ఏమో మళ్ళీ. ఒకసారి అడిగి చూడాలి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఆవిడికి అని. ఎట్లు కష్టాల్లో ఉంది కదా, సహాయం చేస్తాను అంటే ఎవరైనా ఒప్పుకుంటారులే. ఒకసారి చూడాల. ఏమండి మిమ్మల్ని అండి, ఏం ఆలోచిస్తున్నారు? అంత పరధ్యానంగా ఉన్నారు. అదే 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 అది ఏం లేదే. ఏమి ఇంతసేపు అయినా పని మనిషి ఇంటికి రాలేదు? నువ్వు టైమింగ్స్ ఏం చెప్పలేదా ఆ అమ్మకి? ఏమే బొట్టు పెట్టి పిలియాలంటున్నా పని చేసేదానికి? ఇంతసేపు అయినా రాలేదు. ఏంటి పని మనిషి ఎందుకు రాలేదని దాని గురించి అడుగుతున్నారు? ఇప్పుడు దాని గురించి ఆలోచిస్తున్నారా మీరేమన్నా? ఆడ చూడు బెడ్రూమ్ ఎట్లుందో. వచ్చి అయ్యమ్మ పని మనిషి అయ్యింది, జల్దీ వస్తే కదా అంతా టక్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. నీకేం తెలుసు? నీకు ఇట్లా ఏడిస్తే వాళ్ళు నెత్తికి కూర్చుంటారు. చెప్పినానండి, అయినా ఈరోజు ఎందుకు లేట్ అయినట్టుంది, రాలేదు. ఒకసారి వచ్చినాక కొంచెము బెదిరిస్తాను, లేదంటే చెప్తాను. ఏమ్మా ఇతరంగాన లేట్ వచ్చేది? పొద్దున వస్తే మాకేమన్నా పనులు జరుగుతాయి, నువ్వు ఇతరంగా లేట్ వస్తే నువ్వు రావద్దు అని చెప్పేస్తాను ఊరికి. అట్లా అంటే ఆ అమ్మకు కూడా కొంచెం భయము అనేది భీతి అనేది ఉంటుంది. ఎవరికి ఇప్పుడు భయము భీతి లేవు. కొంచెం ముద్ద కూడా పెట్టినామా, కొంచెం డబ్బులు ఇచ్చినామా, చాలు, అయిపోయింది. అవసరానికి అంతే, అవసరానికి ఆడుకుంటే చాలు. మళ్ళీ ఎందుకులే వాళ్ళ ఇంటికి పోయేది చేసుకునేది అని అనుకుంటారు. చేస్తాను, అడుగుతాను రాని. ఎంత చెప్పినావేమి జీతము? నేనా 3,000 చెప్పినానండి, ఎక్కువైపోయాయి కదా. ఒక 4,000 చెప్పింటే అయిపోతున్నా. ఏం కష్టాల్లో ఉందో ఏమో ఆవిడ. 4,000 ఇచ్చింటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. మీరు వాళ్ళ సపోర్ట్ చేస్తున్నారు, కొంచెం ఆపితే బాగుంటుంది. ఏంటి 4,000? ఇంటి పని చేసేదానికి, సామాన్లు కడిగేదానికి, బట్టలు పిండేదానికి 2,000 ఇస్తున్నారు అందరింట్లోనూ. నేను ఫోన్లే పాపము తాగోట్లోడంట మొగుడు, ఏం సరిగ్గా చూసుకోడంట. నిన్న కూర్చొని ఒక అర్ధగంట రామాయణం చెప్పిందిలే. అందుకే పోతే పోండి 3,000 చెప్పినాను. మీరు 4,000 అంటే 4,000 ఎవరికైతే అది 4,000 నీకు ఇచ్చేకి? మీతో ఉన్నాయా ఇచ్చేకి ఏమన్నా? మీరా ఎప్పుడు చూసినా అది ఇది అనుకుంటా మీ ఫ్రెండ్స్తో పోతుంటారు, చేస్తుంటారు, ఎంజాయ్ చేస్తారు, వస్తారు. ఏం గిప్పి ఏమీ లేదు మీకు. అయినా నేను ఒకటేనా నాశనం చేసేది డబ్బులు? నువ్వు కూడా నాశనం చేస్తున్నావు కదా. దానికంట దీనికంట చీరలు కొనుక్కుంటాను, కిట్టి పార్టీల కంట అందరూ ఆడవాళ్ళంతా కలిసి మేము పార్టీ చేసుకుంటాము, పార్కులకు పోతాము, ఎంజాయ్ చేస్తాము. మేము ఫ్రెండ్స్ చాలా రోజులకి కలుసుకున్నాము. అట్లా ఇట్లా అని చెప్పి వేస్ట్ చేస్తుంటావు. అదే వేస్ట్ చేసేమని ఆ అమ్మకి ఇవ్వచ్చు కదా. ఆ అమ్మకు ఆదుకుని దానం అవుతావు. నేను చెప్పిన మాట మళ్ళీ మీరు చెప్పొద్దండి, నాకు రేగుతుంది. సరేలే, ఆ అమ్మ వచ్చినట్లుంది, ఏమో శబ్దం వస్తూ ఉంది, వస్తానుండండి కొంచెం. ఆ అమ్మ వచ్చిందా? అయ్యో, ఏదో భయం పడుకుంటూ వచ్చేసాను. ఇల్లేమన్నా ఒప్పనిందానివి, కరెక్ట్ టైంకి రావాల్సింటివి. సర్లేవే, ఒకరోజే కదా లేట్ అయ్యింది, ఏమాత్రంగా అరుస్తావు? మీరు ఊరికే ఉంటే బాగుంటుంది, ఈ విషయంలో మీరు మాట్లాడే అవసరమే లేదు. అయ్యయ్యో లేదమ్మగారు, తప్పైపోయిందమ్మగారు, ఇంకోసారి అలా చెయ్యనమ్మగారు, నిజంగానే చెయ్యనమ్మగారు, నిజంగానే చెయ్యను. కొంచెం పని పడడం వల్ల ఇంట్లోనే చాలా లేట్ అయిపోయిందమ్మా, అందుకే రావడం కుదరడం లేదు. ఏమనుకోద్దమ్మా, ఈరోజు
చెప్పి లేట్ అయింది. రోజు ఏ టైం చెప్పారు ఆ టైం కల్లా వచ్చేస్తాను అమ్మా నేను. ఏ చెప్తున్నాను చూడు, పనోళ్ళని పనోళ్ళకి చూడాలా అంటారు అందరూ. నేను కనీసం అట్లా చూడట్లేదు నిన్ను. నువ్వేదో బాధలో ఉన్నావు, కష్టాల్లో ఉన్నావని కొంచెం మంచిగా చూద్దాం అనుకున్నా. నువ్వు చూస్తే ఫస్ట్ రోజు ఇట్లా చేసుకుంటూ కూర్చుంటే బాగా చెప్తున్నాను చూడు, పీకి పారేసేకి నిమిషం పట్టదు నాకు ఈ పనిలో నుంచి నిన్ను. ఊరికే సరిగ్గా చేసుకునేటట్లుంటే చేసుకో పని, లేదంటే లేదు. ఊరికే మా తలకాయలు తినద్దు. ఏమి నాకు ఎట్లా ఉంది, నా మొగుడు ఇట్లా, నేను ఇట్లా, మా వాళ్ళు ఇట్లా అట్లా ఇట్లా దొంగ టుస్కో అని చెప్పుకుంటా. ఏమి లేదు లేండి అమ్మగారు, ఇంకోసారి అట్లా చెయ్యను. సరే డబ్బుగా పనిచేసుకోబా. ఏమ్మా కొంచెం నా బెడ్రూమ్ క్లీన్ చెయ్యట్లా? వీడేం వీడు వచ్చేది బెడ్రూమ్ క్లీన్ చేయంటాడు. ఇల్లంతా కొంచెం కసు అంతా నూకి కసు పరుపుతో బెడ్రూమ్కి పోదామంటే అప్పుడే బెడ్రూమ్కి క్లీన్ చేయంటాడు. పనికి మాలినాడు. అంటే విమల చెప్పింది కనీసం కొంచెం నిజమే ఉన్నట్టుంది. వీడి కళ్ళు సరిగా లేవు. గిడ్డ నా కొడుకు. ఏమ్మా నీకే చెప్పేది, కొంచెం బెడ్రూమ్ నీట్గా లేదు, నీట్గా పెట్టుకో అని చెప్తున్నాను. ఏమి యాడ చూస్తున్నావు, ఏం కథ? తులసి కట్ట కొంచెం అవన్నీ క్లీన్ చేసి తర్వాత మీరు క్లీన్ చేస్తాను అయ్యగారు. ఏమ్మా ఏమి అయ్యగారు చెప్పిందే మాట నువ్వు? అట్లేం లేదండి అయ్యగారు, అమ్మగారు చెప్పారు కదా తులసి కట్ట క్లీన్ చేయి ఫస్ట్, నాకు కొంచెం పని ఉందని చెప్పి, అందుకే ఫస్ట్ ఆడ క్లీన్ చేసి అమ్మగారు పూజ చేసుకుంటారని అట్లా అన్నాను. అంతేగాని మిమ్మల్ని వ్యతిరేకించి కానీ ఎదిరించి కానీ ఏమీ కానీ మాట్లాడలేదండి. నన్ను క్షమించండి. నేను అన్ని పనులు నీట్గా చేసి పెడతానండి. చెయ్యి ఏదైనా లోపం కనబడాలి, అప్పుడు చెప్తాను. చూసారు కదండి మన గిరిజది తాగబోతు మొగుడుతో ఇంత రామాయణం ఉంటుందో. మన ఒక్క ఈ గిరిజదే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల లైఫ్లో ఇలాంటి ఒక్క మగవారు ఉంటే తాగబోతుల లెక్క ఇతరులు ఎంత చీప్గా చూసి తన్ను వశపరుచుకోవాలని చూస్తూ ఉంటారు. అంటే పెద్ద మనిషి అంటే ఒక ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటే పెద్ద మనిషి అంటారు కదా. అలాంటి వాళ్ళు ఇలా చిన్నగా ఉండే మిడిల్ క్లాస్ వాళ్ళని, చాలా చిన్నగా ఉండే వీళ్ళని ఎలా యూజ్ చేసుకోవాలి అని ఎలా చూస్తుంటారో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా. ఇలా తాగుబోతూ మొగుడు ఉండడం వల్ల ఎంత ఇబ్బందులు పడుతూ ఉంటుంది ఒక ఆడపిల్ల అనేది. మీరే చూస్తున్నారు కదా ఎంతమంది జీవితాలు ఎంతగా నాశనం అవుతూ ఉంటాయో, ఎంతమంది బాధపడుతున్నారో ఏమో. మన ప్రపంచంలో ఆడపిల్లల కథే వేరు. సరే అండి, ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ని. కొంచెం లైక్ అయితే చేయండి అబ్బా, మర్చిపోకున్నట్లా. అండ్ ఇంకొక విషయం, దీంట్లో చూస్తున్న ప్రతి పేరు, పాత్రలు, సన్నివేశాలు అన్నీ కల్పిత పాత్రలే అని మాత్రం చెప్పుకుంటూ వీడియోని అయితే ముగిస్తున్నాం. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్. అయినా నాకు తెలియక అర్థం కావట్లేదు, ఎందుకు అయ్యగారు వచ్చి నా వెనక్కి నిలబడినారు. అంటే ఏమన్నా చెప్పింది నిజమేనన్నమాట. ఈ నా కొడుకు మంచోడు కాదు, అంత నా కొడుకు అన్నమాట. ఆడపిల్లల్ని ఎక్కువ ఇది ఉందన్నమాట వీనికి, దరిద్రం నా కొడుకు. నేను అది చేసుకొని తిందామని చెప్పి ఒకరింటికి పనికి వస్తుంటే ఇక్కడ కూడా నాకు చెడునే జరుగుతుంది. ఏంటో ఏం కథనో మళ్ళీ. ఆడ కిటికీలు క్లీన్ చేయమని చెప్తే నీకు ఏడుపుకొని ఏం ఆలోచిస్తున్నావు? అయ్యగారు అంతా క్లీన్ చేసి వచ్చానండి నేను. ఒకసారి వచ్చి చూపిస్తురా ఏం క్లీన్ చేసినావు అని. అయ్యో అయ్యగారు, మీరు ఉండేది అదే ఉండే కదండి, కనబడలేదా మీకు? మీ వెనక్కి వెళ్తే కిటికీ మీ వెనకే ఉంటుంది కదండి. ఏమి కళ్ళు కనపడలేదా, గిల్లు కనపడలేదని మాట్లాడుతావు పెద్ద పెద్ద మాటలు. ఏమి నీకు తెలీదా? ఒక్కరింట్లో పని చేసేకి వచ్చినప్పుడు ఎంత మర్యాదకు బతకల్లా, ఎంత మర్యాదకు మాట్లాడాలా అని. ఏమి పనిలో నుంచి తీసేయమంటావా? అయ్యయ్యో అయ్యగారు, నేను అట్లా అనలేదండి. మీ వెనక్కే ఉన్నాయండి కిటికీలు. ఇంకా పెద్ద కిటికీ అంటారా, అది నాకు ఇంకోసారి నేను
పెద్ద పరక తీసుకొని క్లీన్ చేద్దామని అనుకుని చెప్తున్నానండి. ఇంకొకసారి చూసి చెప్దురా. ఏంటి ఏదో చూపిస్తురా చూపిస్తురా అని అప్పటి నుంచి అంటూనే ఉన్నారు. ఏం చూపించాలి? ఏం చూపించాలి మీకు? అసలు ఏం అడుగుతున్నారు తనకి? చూపించమని. అదే అదే బెడ్రూమ్ సరిగా క్లీన్ చేయలేదు చెప్తుంటే దబాయిస్తుంది. చూపిస్తురా అంటే ఏం కళ్ళు కనపడవా అని మాట్లాడుతుంది. తెలుసా నీకేం తెలుసు? అప్పుడే చెప్తాను ఇట్లా వాళ్ళని ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలని. చూడు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతుంది, ఎదురు మాట్లాడుతుంది, నాకే ఎదురు మాట్లాడుతుంది. ఇంకా నీకు మాట్లాడుకోకున్నట్లు ఉంటుందా? ఏంటి దబాయిస్తున్నావంటే ఏం నీ కథ? అసలు ఏమి దబాయిచ్చేదేంటి? మా వారిని దబాయిచ్చేదేమి? రేపు పొద్దున నన్ను కూడా దబాయిస్తావట్లయితే ఏమైతుంది? పోయి చూపిస్తే ఏమైతుంది నీకు? బెడ్రూమే కదా చూపిమన్నారు. ఆడ ఎట్లా పని చేసినావో లేదు కనుక్కోవడానికి చెప్పింటే వేరే ఉద్దేశం ఏమైనా ఉందా? వేరే ఉద్దేశం ఉంటే నా వరకు రాకున్నట్లు ఉంటుందా ఏమైనా? అట్లే కానీ జరిగితే అప్పుడు చెప్తా, తాడ తీస్తా ఒక్కొక్కరిది. ఏమి? అయ్యో నేను చెప్పేది నిజం అమ్మగారు, క్లీన్గానే చేసి పెట్టాను. చూపియండి అంటే ఎక్కడి నుంచి చూపించేది? మీరు ఉండేదే బెడ్రూమ్లో కదా, అందుకే వెనకే ఉంది చూడండి అయ్యగారు, చూసుకోండి అని చెప్పిన. అంతేగాని వేరే ఉద్దేశం అయితే నాకు కూడా ఏమీ లేదమ్మగారు. ఇది మాట మారుస్తుంది పంకజం. అయినా మీరేంటండి పని మనిషిని పట్టుకుని బెడ్రూమ్లోకి రా, ఆడికి రా, ఇడికి రా అనుకుంటా. ఏమ్మాయి వాళ్ళు ఎలా ఉంది నీకు? తలకాయ ఉందా లేదా మీకు అని. అందుకేనా టోపీ పెట్టుకొని తిరుగుతున్నారు? ఎప్పుడు తలకాయ లేదని టోపీ పెట్టుకొని తిరుగుతున్నారు మీరు. ఏమనుకుంటున్నారు అసలు? చెప్తుంది కదా అమ్మ, మీరు ఎలాగో వెళ్తారు కదండి అయ్య కదని. ఇద్దరిద్దరు పోతే ఆ అమ్మకు కూడా తప్పుగా అనిపిస్తుంది అని చెప్పి అలా అనింటుంటుంది. మీకైనా తలకాయ ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని బెడ్రూమ్ చూపిస్తురా, అది చూపిస్తురా అని. ఏంటి అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఎక్కడున్నారు మీరు? అసలు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా? తలకాయ ఉందా లేదా మీకు? ఏం మాట్లాడతారో ఏందో ఏం అర్థం కాదు నాకైతే. మీరు చేసేవన్నీ పనులు ఇట్లా తిక్క పనులు చేసి పెడతారు. అయినా బెడ్రూమ్ మీరు ఎట్లా పోతుంటారో చూసుకుంటే అయిపోయా. చేయలేదంటే చేయలేదు, పోయి చెయ్యమ్మా అని 2 మాటలు తిడితే ఆయమ్మే పోయి చేసి పెడతారు. అయ్యా ఏమే నువ్వు పని మనిషి ముందు నన్ను తిడతావు ఎట్లా పడితే అట్లా? ఏదో చూపిస్తురా అని చెప్పినాను, అంత తప్పించుకొని తిరిగి పని మీ అమ్మ. నీకేం తెలుసు? నీకు పైన కిటికీ పైన ఉందని కిటికీనైతే అసలు ఇన్ని రోజులు అయింది, అసలు తుడుచులేదు తెలుసా? మళ్ళీ నేను గదిరిస్తే అప్పుడు లేదయ్యా గారు పెద్ద పరకు తెచ్చి తుడుస్తాను అయ్యా గారు అని చెప్తుంది నా మాటలు. నీకేం తెలుసు? నీకు ఊరికే అట్లా మాట్లాడతావు, నా అన్నీ తిడతావే నువ్వు పని మనిషి ముందా? నా మర్యాద ఏం కావాలని నువ్వు అట్లా తిడితే? అయ్యో లేదమ్మగారు, నిజంగానే అది చాలా పైకి ఉందండి. బెడ్ మీద ఎక్కి అది తుడుద్దామంటే మళ్ళీ బెడ్ అంతా గలీజ్ అవుతుందండి. మీరు పడుకునే చోట నేను కాలు ఎలా పెట్టాలి చెప్పండి మీరే. అందుకే నేను అలా మాట్లాడాను అంతే. సరేలే నువ్వు పోయి పని చూసుకోపో. అయినా నువ్వు ఇక్కడేం కూర్చొని ఏం చేస్తున్నాను అసలు? పని చూసుకోమంటే ఎప్పుడు చూసినా ఇంత పని అయితే చాలు, పోయి కూర్చొని ఇంత ఊరినే కాలు సాపుకుంటా. పని చూసుకునేది కాదా నీకు? పని చూసుకోవాలమ్మా. ఆడ ఈడ ఏమైనా దుమ్ము గిమ్ము పడి ఉంటుంది, నీళ్ళు లేకుండా నీళ్ళు ఎత్తుకురావాలా, బట్టలు గిట్టలు మడిసి పెట్టాలా, ఆరేంటే సామాన్లు ఏమైనా బార్లు వేయాలా, అంతా కసువు నొక్కోకుండా కసువు ఏమైనా పడితే నొక్కోవాలా, అంతా బాగా క్లీన్ పెట్టుకోవాలా. ఎందుకు పని మనిషి అనేది? పని చేసేదే కదా పని మనిషి అనేది. ఊరికే ఎట్టుకు వస్తాయి మాకేమైనా డబ్బులు మీకు ఇచ్చేయడానికి? సరే అమ్మగారు చూసుకుంటాను. ఇంకా మీరేంటి ఇక్కడ నిలబడి ఏం చూస్తున్నారు? ఇక్కడ ఏమైనా కోతి బొమ్మలాట మాట్లాడుతున్నానా? ఏమన్నా మాట్లాడుతున్నారా ఎవరైనా? పదండి పని చూసుకోకండి. మీరు కూడా ఇంట్లోనే పడి ఉంటారు, ఏందో నాకు అర్థం కాదు. లేదంటే ఫ్రెండ్స్తో పాటు అట్లా ఇట్లా పోతారంటారు. ఆస్తి కరిగించేంత వరకు మీకైతే నిద్ర రాదేమో మీకు. పోండి అట్లా ఏమన్నా సేన్లో గీండా పని ఉంటే. ఈ దరిద్రం నా కొడుకు నా మీద పడి ఏడుస్తున్నాడు. మొన్నటి నుంచి చూస్తూనే ఉన్నాను. వెనకొచ్చి నిలబడేది, మళ్ళీ లేకపోతే అమ్మగారు వచ్చినప్పుడు నా గురించి చెడ్డగా చెప్పేది చేస్తున్నాడు. అసలు ఏం అర్థం చేసుకుంటున్నాడు? ఏం అర్థం చేసుకోవాలా అవన్నీ? లేకపోతే నాకేం చెప్పెక్కి వచ్చినాడు? అసలు ఏం అర్థమే కాకున్నట్లుంది. పని చేసినా కూడా చేయలేదంటాడు. చేయకోకుంటే
ఆడు చెయ్యి ఈడు చెయ్యి అంటాడు. ఆ? చేసేంత కన్నా పురుసొత్తు లేదే నాకు. ఏమనేది మా ముక్కు సీటుగా మాట్లాడితే, మొహం మీద మాట్లాడితే నేనైనా తెలుసుకుంటాను కదా ఏమనేదన్నా. ఊరికే ఇలా నన్ను ఊరికే ఇలా సూటిపోటి మాట్లాడుతున్నాడు అయ్యగారు. అయ్యో వాడు మంచోడు కాదని ఆ పిల్ల అప్పుడే చెప్పింది, కానీ నాకు ముందే తెలిసిందే ఇంటికి పోకపోవడం. ఏమో ఏం చేయాలో అర్థం కాలే నాకు. మళ్ళీ వచ్చేవాడు కంటున్నప్పుడు. ఏమ్మా మా ఆవిడతో తిట్టించానని ఆనందపడుతున్నావా ఎట్లా నువ్వు? ఆనందపడ్డమా? నాకేం పని అయ్యగారు, నాకేం వస్తుంది మిమ్మల్ని తిట్టడం వల్ల? మీరే చెప్పినారు, మీరే తిట్టించుకున్నారు అంతే. నాతో ఏముందండి? నాదేముంది చెప్పండి, పనికి వస్తాను వెళ్ళిపోతాను, అంతా మీ ఇల్లే కదా, మీరే ఉంటారు. ఇంకా నా మధ్యలో నాదేంది? నాకు ఆనందము లేదు, బాధ లేదు. పని చూసుకుంటాను పోతాను మా ఇంటికి, అంతేగాని వేరే విషయంలో తల దూర్చడం నాకు అలవాటు లేదండి. అవునా? సరేలే. ఏం చేస్తాడు నీ మొగుడు? ఓహో తాగుబోతులో అంటివి కదా నువ్వు. అవునయ్య గారు, కానీ మరి అంత చీప్గా అనకండి తాగుబోతులోడు అని చెప్పేసి. అవును, నీ పేరేమన్నావు? నాకు గుర్తులేదు, కొంచెం చెప్పు, నీ పేరేమన్నావు? అదే, నా పేరు గిరిజ అండి. నీతో కొంచెము పర్సనల్గా మాట్లాడాలని అనుకున్నాను, కొంచెం ఒక 5 నిమిషాలు వస్తే మాట్లాడుకుందాం. నాతో ఏం పని అయ్యగారు మాట్లాడుకోవడానికి? అమ్మగారిని కూడా పిలవండి అయ్యగారు, ముగ్గురు కూర్చొని మాట్లాడదాం అదేం మాట అని. మళ్ళీ మేమిద్దరమే మాట్లాడితే అది కరెక్ట్ అనిపించదు ఎవరికే కానీ, చూసే వాళ్ళకి కానీ. చూసే కన్ను మంచివైనా కానీ మనం చేసే పనులు అవి కాకున్నా కానీ మా ఇంటికి వస్తాయండి. ఊరికే ఎందుకు? అమ్మగారిని కూడా పిలవండి, ముగ్గురు కూర్చొని ఏమది అని చెప్పేసి విషయం మాట్లాడితే అయిపోతుంది. మీ అమ్మగారితో కూర్చొని మాట్లాడే విషయం కాదది, నీతోనే సపరేట్గా మాట్లాడాలని అనుకున్నాను. మీ అమ్మగారితో కూర్చొని మాట్లాడే విషయం అయితే దానికి చెప్తుంటాను కదా, గిరిజ అని పిలుచుకొని రా, ఒక 5 నిమిషాలు మాట్లాడాలని చెప్పి. నీతో వచ్చి డైరెక్ట్గా ఎందుకు చెప్తాను నేను? ఒక 5 నిమిషాలు మాట్లాడాలా, కొంచెం పక్కకు వస్తే మాట్లాడిస్తాను. ఇదేదో తేడాగా ఉంది, వీడితో తేడాగా పడుకున్నట్టున్నాడు. నేను నమ్మి పోకూడదో కూడా అర్థం కావాలి నాకు. ఏం చేయాలబ్బా? నీకే గిరిజ పిలుస్తున్నాను, ఒక 5 నిమిషాలు అట్లా వచ్చినావు అనుకో, కొంచెం పర్సనల్గా మాట్లాడాలా. నీకేం కావాలంటే అది నేను చేపిస్తాను కదా, నేను చూసుకుంటాను, బంగారం లెక్క చూసుకుంటాను. ఏంటయ్య గారు మీరు మాట్లాడేది? తెలుగులోనే కదా మాట్లాడుతున్నది, ఏం అర్థం కావాలి దానికి? ఒక 5 నిమిషాలు ఇట్లా రా, మాట్లాడతాను అంటుంది. సరే కానీ మీరు నన్ను చూసుకోవడం ఏంటి అయ్యగారు? అసలు మీరు నన్ను చూసుకోవడానికి? నీకు అర్థం కావట్లేదు, నీకు ఇక్కడే చెప్తాను విను, పక్కకేమొద్దు. నువ్వు నాతో నేను చెప్పినట్టు వింటూ నా దగ్గర బాగా సంతోషంగా ఉంటే డబ్బుకి డబ్బు వస్తుంది, బంగారంకి బంగారము వస్తుంది. నీకేం కావాలో అది ఇప్పిస్తాను, చేస్తాను. అసలు కష్టాలే రాకున్నట్లు నేను చూసుకుంటాను. మీ వారిని ఏమీ విడిచిపెట్టి రావద్దులే, కానీ అప్పుడప్పుడు నాతో వస్తూ పోతుంటే చాలు. ఏమి నేను చెప్పిన దానికి అస్సలు సమాధానం చెప్పుకోకున్నట్ల మకాము అట్లా పెట్టుకొని నిలబడినావు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు ఫస్ట్. అయ్యగారు ఇట్లా అంటున్నానని ఏమనుకోవద్దండి అయ్యగారు. మీ దగ్గర కోపంతో మాట్లాడడానికి కూడా నాకు అర్హత లేకున్నట్లు అయిపోయింది. ఇప్పుడు కోపంతో మాట్లాడితేనేమో పనిలో నుంచి తీసేసేటట్లున్నారు. అందుకే నేను ఇంత నిదానంగా సైలెంట్గా మాట్లాడుతున్నాను, మీకు అర్థం కావాలని. చూడండి అయ్యగారు, నాది చాలా పేద కుటుంబం అండి. ఒక్కసారి అన్నం తిన్నామంటే 3 సార్లు 3 పూట్లు ఉపవాసం ఉండాల్సిందేనండి. చాలా
వరకు నాశనం అయిపోయారు. వాళ్ళు నాశనం అయిపోయారు కదా, నాశనం అయ్యారు కదా అనే కదండి నేను ఇక్కడ ఇలా పనిలోకి వచ్చాను. మీరు చూస్తే చాలా తేడాగా మాట్లాడుతున్నారు. అసలు నా గురించి ఏమనుకున్నారండి మీరు? మీరే ఆలోచించండి. పేద అమ్మాయి ఏదో గతి లేక పనికి వచ్చింది అని చెప్పి మీరు నాకు జాలి చూపించాలి, కానీ జాలితో ఇంత తప్పుగా ప్రవర్తించడం చాలా మంచిది కాదు అయ్యగారు. ఏయ్, నీకు ఏం తక్కువ చేయనే, నేను అంత మంచిగా చూసుకుంటాను, బంగారం లెక్క చూసుకుంటున్నాను. నీ చీర ఉంది, ఈ చీర 100 రూపాయలు కూడా ఉండదు. నేను నీకు 1000 రూపాయలు 2000 అయినా కానీ పట్టు చీర చేసి పెడతాను. నీకు పట్టు చీర తెప్పిస్తాను. మా ఆవిడ కూడా కట్టుకొని ఉండేది, అట్లాంటివి తెచ్చి పెడతాను నీకు. ఒక్కసారి ఏమనుకోకున్నట్లా నేను చెప్పిన మాట విను. నిజంగా నీకు పువ్వుల్లోనే పెట్టుకుని నేను చూసుకుంటాను, నిజంగా చూసుకుంటాను. ఏమి తక్కువ చేసే పెట్టును నీకు. ఏమనుకోవద్దు. నా ఆశ ఒక్క తీర్పు. అస్సలు నీకు ఏమీ కానీ తక్కువే చేయను. ఇంట్లో అంతా సామాన్లు తెచ్చేస్తాను. వేరే ఇల్లు బాడీకి వేరే ఇల్లు చూపిస్తాను. ఆ ఇంటి రెంట్ కూడా నేనే కడతాను. బట్టలు తెప్పిస్తాను, వేరే ఊరు నుంచి తెప్పిస్తాను. బట్టలు కానీ ఏమైనా కానీ సోకులు చేసుకునేటివి, పౌడర్ అంట, తిలకం అంట, స్టిక్కర్లు అన్నీ, సెంటు బాటిళ్ళు అన్నీ, నీకేం కావాలో A to Z అన్నీ తెప్పిస్తాను. మహారాణిలాగా చూసుకుంటాను. మీ వారంటావా, మీ వారిని కూడా వేరే దగ్గర పనికి ఎక్కిస్తాను. తాగుడు మానేస్తాడు పనికి ఎక్కితే. నా బాధను ఒకటి తీర్చు. ఇవన్నీ నీకు చేసి చూపించకపోతే అప్పుడు మాట్లాడు. అయ్యగారు ఇంత చెప్పినా కూడా ఏమండి మీది ఇంతలా మొండిగా మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతుంటే చాలా అసహ్యంగా ఉంది నాకు. అసలు క్షణం కూడా ఇక్కడ ఉండే బుద్ధి కూడా కావట్లేదు నాకు. నన్ను వదిలేయండి అయ్యగారు ప్లీజ్. ఒక 2 నెలలు అట్లా చేసుకొని వేరే ఇల్లు దొరికితేనే వేరే ఇంటికి వెళ్ళిపోతాను అయ్యగారు. మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యగారు. మా బతుకు అది హీనంగా అయిపోతుంది అయ్యగారు. నా బతుకు నాశనం మాత్రం చెయ్యొద్దండి మీరు. ఎంతో నమ్ముకొని వచ్చాను నేను. అమ్మగారు మంచివారే ఉన్నారు. అమ్మగారికి మోసం చెయ్యొద్దండి అయ్యగారు ప్లీజ్ అయ్యగారు. నేను చాలా నమ్మకం పెట్టుకొని మా వారు పంపించారు నాకు పనికి. మీరు దాన్ని కూడా నన్ను నమ్మక ద్రోహం చేసినట్టు అయిపోతుంది మా వారికి. ప్లీజ్ అయ్యగారు మీ కాళ్ళు కావాలంటే పట్టుకుంటానండి నేను. నువ్వు కాళ్ళు పట్టుకున్నంత మాత్రాన నీ మీద జాలితో నేను వదిలేస్తానని అనుకోవద్దు. నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు నిన్ను ప్రయత్నిస్తూనే ఉంటాను. నిన్ను నేను గెలుకుతూనే ఉంటాను. నువ్వేం కాలు పెట్టుకునే అవసరం లేదు, ఏం పెట్టుకునే అవసరం లేదు. నేను నిన్ను నెత్తి మీద పెట్టుకుంటానంటే నువ్వు నా కాళ్ళ దగ్గరే ఉంటానంటున్నావు. అసలు నీకేమైనా అర్థమవుతుందా నేను చెప్పేది? నేను నీకు బంగారం లాగా చూసుకుంటాను అని చెబుతున్నాను కూడా. నీకు ఏమీ అర్థం కాకున్నట్లే ఎందుకు మీరు ఇంతలా డబ్బుతో పాటు అన్నీ ఇస్తాము అంటాము, అయినా కూడా మాటే వినరు కదా. మీ అట్లా వాళ్ళకి ఏం చేయాలో అర్థమే కాదు. బలవంతంగా తీసుకోవాలనుకుంటే అది కాదు, ఏదో నమ్మించి తీసుకోవాలనుకుంటే అది కూడా చేత కాకున్నట్లు అయిపోయింది. మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యగారు, నన్ను వదిలేయండి అయ్యగారు. నేను బాగా పని చేస్తాను, ఏం పని చెప్పినా చేస్తాను అయ్యగారు. ప్లీజ్ అయ్యగారు నన్ను వదిలేయండి. నేను ఇంకొకసారి నేను నీకు మంచి జీవితాన్ని ఇస్తాను అని అంటున్నాను కదా, ఎందుకు వినట్లేదు నువ్వు? కావాలంటే నీకు 2-3 రోజులు టైం ఇస్తాను, ఆలోచించుకో బాగా. చెప్పాను కదా, నీకు నేను 2 రోజులు టైం ఇస్తాను. నీకు అయినంత వరకు నువ్వు బాగా ఆలోచించుకొని నా జీవితం బాగుండాలి అంటే నువ్వు త్వరగా వచ్చి ఏం మాట అనేది చెప్పాలి. నువ్వు అర్థమైందా?
ఇంకొక విషయం, మీ అమ్మగారికి మాత్రం ఎట్టి పరిస్థితిలో కానీ తెలియకూడదు. తెలియకుండా ఈ వ్యవహారాలన్నీ చేయాలి. అర్థమైంది కదా? ఏమో, నువ్వు చూడగానే నాకు నచ్చావు కాబట్టి ఇవన్నీ చేయాల్సి వస్తుంది. ఏమో, నాకు నా భార్యనే సరిగా చూసుకొని ఉంటే ఇలాంటిది కలుక్కోకుండా ఉండొచ్చు. అయినా కానీ నువ్వు నిజంగానే బాగున్నావు. ఏ అబద్ధం కూడా నేను చెప్పట్లేదు. నిజంగానే చాలా బాగున్నావు నువ్వు. నేను చేసుకునేవాడు కనీసము ఒక పని చేసుకొని నిన్ను బాగా చూసుకుంటే నీకు ఇట్లా పరిస్థితి కూడా రాకుండా పోయేది. నాకెందుకు, నేను చెప్పాలనుకున్నాను, నాకు నువ్వు కావాలి అంతే. ఇంకొకసారి బాగా ఆలోచించుకొని పని కావాలంటే చెప్పాను కదా, మీ ఆయనకు కానీ పని ఇప్పిస్తాను. నీకు ఎలాంటి లోటు లేకుండా నేను చూసుకుంటాను, పక్కాగా చూసుకుంటాను. ఏమి అర్థమైంది కదా? పోయి ఆలోచించుకొని రేపు పొద్దున్న కానీ ఒక 2 రోజులు టైం అని చెప్పాను కదా, 2 రోజులు టైం తీసుకొని మరి మసానంగా ఆలోచించుకొని బాగా కూర్చొని ఒక దగ్గర ఆలోచించి నాకు ఏం మాట అనేది చెప్పాలి. వెళ్ళు ఇంకా. అబ్బా, కడుపులో ఉండేదంతా దాచుకునేదంతా కక్కేశాను. నాకు ఇంత ఆఫర్ ఇచ్చిన అమ్మాయి ఏ అమ్మాయి అయినా ఎలా ఒప్పుకోకున్నట్లుంటుంది? ఇది పక్కా ఒప్పుకోవాల్సిందే నా దానికి. ఎంతైనా కానీ భలే ఉంది ఫిగర్. బాబా, ఇది కానీ నాకు దొరికిందంటే ఇంకా పండగే ఉంటుంది నాకు. రోజు ఎలాగో రోజు పనికి వస్తుంటుంది, మా పని మేము చూసుకోవాలా, దాని పని అది చూసుకుంటుంది. చేతిలో ఇంత డబ్బు పడేస్తే ఎవరైనా లొంగాల్సిందే. ఏ కుక్క అయినా అంతే, ఏ చేప అయినా అంతే, వాళ్ళలో పడాల్సిందే. డబ్బున్న వాళ్ళ చేతిలోన. వాళ్ళ కష్టాలు తీరాలంటే నా దగ్గరకు రావాల్సింది, అనుభవించాల్సింది. అయినా నేనేమి వేరే పని ఏం చెప్పలేదే. నేను కనీసం నాకు కొంచెం సంతోషాన్ని పంచిపెట్టని చెప్పానే, అంతేగాని ఇంకా వేరే ఏం ఉద్దేశం కూడా లేదు నాకు. డబ్బుకి డబ్బు వస్తుంది, ఇంకా అది కుదురుతుంది. ఇలా ఉంటే ఏ అమ్మాయి ఒప్పుకోకున్నట్లుంటుంది. చూడాలి 2 రోజుల తర్వాత ఏం చెప్తుంది అని. ఏదో అనుకుని నేను పనికి పోతే ఇంకేదో అయినట్టు నా గతేం ఇట్లా అయింది. అసలు వీడి గురించి ఒప్పుకొని లొంగిపోవాలా, లేదంటే పని ముఖం చూడాలా? మా వారు చూస్తే తాగుబోతులు సచ్చిన కొడుకు. వీడి నుంచి అంతా నాకు ఇట్లా అన్నీ జరుగుతున్నాయి. వీడే సరిగ్గా ఉంటే నాకు ఇట్లాంటివన్నీ అవుతుండలేదు. అరే, ఏం గిరిజకి ఏడుపు చేయండి, ఇంటికి పోకున్నట్లా పనికి పోయి వచ్చినట్లే ఉంది. గిరిజక్క, ఏం అట్లా ఉన్నావు? ఏమైంది? ఎందుకో ముఖం అంతా సప్పగా పెట్టుకొని ఏడ్సే ముఖం పెట్టుకున్నావు. ఏమి, నీ మొగుడు మళ్ళీ ఏమైనా తిట్టినాడా లేదంటే కొట్టినాడా? ఏం జరిగింది అసలు? గిరిజక్క, ఏమైంది ఇంతలా ఏడుస్తున్నావు? నువ్వు చెప్పేది కరెక్టే విమల, వాడు మంచోడు కాదు. నేనేమనుకునేట్టున్నా అది నాకు అస్సలుగా జరగలేదు. ఇలా ఎట్లా జరుగుతున్నది, నాకే ఎందుకు జరుగుతున్నది? అసలు వాడు అస్సలు మంచోడే కాదు. డైరెక్ట్గా నువ్వు నాకు కావాలి, నీకు అది ఇస్తాను, ఇది ఇస్తాను, అడిగి పిలుచుకోపోతాను, వీడికి పిలుచుకోపోతాను, మీ ఆయనకి పని కూడా ఇప్పిస్తాను, నువ్వు అంటే నీకు స్వర్గం చూపిస్తాను, సుఖమే ఉంటుంది నీకంతా అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూనే ఉన్నాడు. అసలు ఆ మాటల్ని వినడానికి కూడా నాకు కావట్లేదు. నేను అప్పుడే చెప్పాను కదా గిరిజక్క, ఎందుకు ఊరినే బాధపడతావు? ఎప్పుడు బాధపడుతూనే ఉంటావా? ఏమీ ధైర్యంగా ఆలోచించవా? వీడిల్లు ఒకటేనా ఉండేది నీకు? వేరే వాళ్ళ ఇల్లు కూడా ఉన్నాయి, ఎక్కువ మంది కూడా ఉన్నారు మా ఊర్లో. సౌకర్యాలు ఉండేవాళ్ళు దండిగా ఉన్నారు మా ఊర్లో. ఎందుకు భయపడతావు? ఊరికి బాధపడుకుంటా ఎప్పుడు చూసినా బతుకే ఇట్లా అయిపోయింది అని అనుకునేసినావా? ఎట్లా నువ్వు? వాడు కొత్త కంట్రీ నా కొడుకు అని నేను ఆ రోజే చెప్పినా కదా నీకు గిరిజక్క. చెబితే వినలేదు నువ్వు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, అలాంటి అట్లా కనపడి కూడా కనబడలేదు నాకు అని చెప్తుంది. నేను చెబితే వినలేదు. లేకపోతే పోయేసరి ఒక్కసారి అని అడిగినావా నువ్వు? అడగలేదు. ఇప్పుడు చూడు, డైరెక్ట్గా ఈ మాటలన్నీ వినాల్సి వచ్చింది నువ్వు.
గిరిజక్క నువ్వు? అది ఏంటో అర్థం కావట్లేదే విమల. అసలు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నేనే మీ దగ్గరకు వచ్చి ఈ విషయాన్నంతా చెప్పి ఏం చెయ్యాలో మీరైనా చెప్తారని అనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చేసావు. నాకు సమాధానం లేక ఇక్కడ వచ్చి కూర్చొనేసాను. ఇంటికి కూడా పోకోకున్నట్లా. మా వారు వచ్చారు ఏందో కూడా నాకు తెలీదు. వంట కూడా చేయలేదు, నేను వెళ్ళి వండాలి. మా ఆయన వచ్చారు, ఉన్నారు, ఇంకా రాలేదు. తాగి ఎక్కడైనా పడిపోయారు, ఏందో కూడా నాకు తెలీదు. నేను చూస్తే ఇంత కష్టంలో ఉన్నాను. మీకే చెప్దామని ఇలా వస్తున్నాను. నువ్వే వచ్చేసావు. అందుకే ఇంట్లో ఏం చేయమంటావు విమల? నీకు ఏదైనా అనిపిస్తే చెప్పవా? అయ్యో గిరిజక్క, ఏం చేస్తావు? ఒక పని చేస్తావా? ఊరికే వాళ్ళ పిల్లానికి చెప్పేస్తావా ఇలా ఉన్నారు అయ్యగారు మంచివారు కాదు, ఏం కాదు. అసలు మంచివారైతే మీ ఇంట్లో నేను పని చేసేదాన్ని, కొంచెం తేడాగా అనిపిస్తుంది, వదిలేస్తాను నేను అని ఏమైనా చెప్పగలవా? ఏమే నువ్వు అట్లా అంటున్నావు? చెప్పేమని వాళ్ళు నమ్మాలి కదా నేను చెప్పేవన్నీ. వాళ్ళు నమ్ముతారని అనుకుంటున్నావా నువ్వు? అమ్మగారు నమ్ముతారని అనుకుంటున్నావా నువ్వు? ఏందో ఆ అమ్మ కొంచెం ఏమైనా మిస్టేక్ అయితేనే మిందుకు వస్తుంది. అది చేయలేదు, ఇది చేయలేదు, మా వారిని పరిచయం చేపేలా ఉండు, అట్లా ఇట్లా అని ఏందేందో మాట్లాడింది మొన్న. అయితే ఇప్పుడు నువ్వు చెప్పే విషయాన్ని ఏమని నేను పోయి చెప్పినాను అనుకో, వాళ్ళు నమ్మలేదనుకో, నన్ను నిజంగా అపార్థం చేసుకుంటారు. నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడడానికి ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది చూడు. అంతా ఒగలాడదు, దానికి అన్నీ ఉన్నాయని ఊగులు పడుతుంది. ఊరుకుండక్క నువ్వు ఏంటి చెప్తావు కానీ. ఏ ఇల్లు లేకపోతే ఇంకొక 100 ఇల్లు ఉన్నాయిలే మా ఈ ఊర్లోన. లేకపోతే టౌన్లో పోయి ఇంకా పని చేసుకుంటే అయిపోతుంది. లేకపోతే నువ్వే ఏమైనా వ్యాపారం పెట్టుకో ఇంటి ముందర, సరిపోతుంది. అంతేగాని నీ ఆత్మగౌరవాన్ని చంపుకుంటూ నీ వాల్యూని తగ్గించుకుంటూ వాడు ఏం చెప్తే అది వినాలని ఏంది రూల్ ఏం లేదు. వాళ్ళు ఇచ్చే 3000కి ఎన్ని మాటలను పడతావు, ఎన్ని పనులను చేస్తావు. ఇక్కడ చూస్తే ఇంకా గలీజ్గా ఉన్నాడు వాడు. నువ్వు ఎట్లా పోతావు? ఏం కథ? అవును, నువ్వు చెప్పేది కరెక్టే కానీ అయినా టౌన్లో పోయి ఆడపోతావే నువ్వు? ఊర్లో పంపించేదానికే నా మొగుడు అత్రంగా ఎగురులాడుతున్నాడు. ఇంకా టౌన్లో పోయి చేయాలంటే పని ఏం నువ్వు తమాషలు అనుకుంటువా? నువ్వు చెప్పినట్లు కాదమ్మా. మీ ఇంట్లో అందరూ ఉన్నారు, అన్నీ చెప్తారు. మా ఇంట్లో ఎవరున్నారు? నాకు వాడు, వాడికి నేను. చూడు ఆయన అనే పోయి వాడు అంటున్నాను. ఇంత వాల్యూని తగ్గించుకుంటారు తాగడం వల్ల. ఒక్కరు తాగడం వల్ల నా జీవితం నాశనం, వాళ్ళ జీవితం నాశనము. నేను చూస్తే వాళ్ళతో వీళ్ళతో మాటలు పడుకుంటా ఇట్లా ఉండాల్సి వస్తుంది నా బతుకు. ఏం బతుకురా నాయనా నాది. ఇది పుట్టినప్పటి నుంచి పేదరికంతో చదువు లేదు. ఎట్లయినా ఆడపిల్లని వెళ్ళగొట్టుకోవాలని చెప్పేసి ఒక్కరికి ఇచ్చి కట్టబెడతారు. వాడు చూస్తే సరిగా ఉంటాడో లేదో, తాగుబోతులోడో, ఏం అలవాట్లు ఉన్నాయి ఏం లేదు. కట్నమేమి ఇప్పించుకోవడానికి చెప్పేసి ఎవరికో ఒకరికి ఇచ్చేసి కట్టబెడతారు. ఇప్పుడు చూసే మా బతుకులు ఇట్లు తగలాడతాయి. ఎవరు వచ్చి చూస్తున్నారు మమ్మల్ని? మా అమ్మ నాన్న కూడా వచ్చి చూడగలరు ఎట్లా ఉంది పిల్ల, ఏం కథ అని. ఇట్లా ఉంటుంది. వెళ్ళగొట్టుకున్నామా పదా అన్నామా అయిపోయింది. ఆడపిల్లని బయటికి పంపించేదల్లా అంతే. ఒకరు అనకూడదు, ఒకరితో అనిపించుకోకూడదు. ఒకరు అంటారు, ఒకరు అనిపించుకుంటారా, ఇంకెన్ని రోజులు ఆడపిల్లని ఇంట్లో పెట్టుకుంటావు, ఎవరికో ఒకరికి ఇస్తే అయిపోయా, అట్లా ఇట్లా మాటలు పడతారు అని ఇట్లా చేసి పెడతారు. అవును, వాళ్ళ జీవితాలు ఎట్లుంటాయి ఏం కథ అనేది కొంచెం కూడా ఆలోచించకుండా ఇట్లా చేసి పెడతారు. ఇప్పుడు చూడు నా జీవితం అట్లా లేదు ఇట్లా లేదు అని అయిపోయింది. ముందర గొయ్యి వెనకన్నా నొయ్యి అన్నట్లు అయిపోయింది నా బతుకు. ఏమైనా బాగుందా అసలు? కడుపుకి తిండి కోసము ఇతరంగా కష్టాలు పడాల్సి వస్తుంది. అయినా అక్క నేను చెప్పేది నిజమే. ఎందుకంటే నువ్వు అమ్మగారికి చెప్పాల్సిందే. ఎందుకంటే నువ్వు ఇంకా ఎన్ని రోజులు అక్కడ ఉండలేవు. అప్పేమో 2 రోజులే గడువు ఇచ్చాడని చెప్పావు కదా. ఇంకా అదిగిన టైం అయిపోయింది అనుకో, వాడు సరిగ్గా లేడక్కవాడు. అందుకే ఫస్ట్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఆ అమ్మకే చెప్పు. లేకపోతే ఒక పని చేయి, ఊరికే
వాడికి సరే అని చెప్పు. ఫస్ట్కి సరే అని చెప్పి తర్వాత లేకపోతే ఫస్ట్ అమ్మగారికి ఈ విషయాన్ని చెప్పు. ఇట్లా అయ్యగారు ఇట్లా నాకు చేస్తున్నారు, మిందకు వస్తున్నారు, ఇట్లా చేస్తే నీకు సంతోషాన్ని ఇస్తాను, నీకేం కావాలంటే ఇస్తాను, అట్లా చెబుతున్నారు. కావాలంటే మీకు డైరెక్ట్గా చూపిస్తాను అమ్మగారు, కొంతసేపు ఓర్పుగా ఉండండి అని చెప్పు. డైరెక్ట్గా పట్టియచ్చు ఆ అప్పని ఏమి, లేకపోతే చాలా గలీజ్ అయిపోతుంది అక్క జీవితము. చాలా అంటే చాలా బ్యాడ్ అయిపోతుంది. చెప్పేది అర్థం చేసుకో. ఆ అమ్మకి చెప్పేదే కరెక్ట్ ఇప్పుడు నువ్వు. అవునా, అట్లా అంటావా? సరేలే, అదే పని చేద్దాంలే. ఇంకా నేను ఇంటికి వెళ్తాను. మా ఆయన వచ్చారో లేదో కూడా తెలీదు నాకు. మళ్ళీ ఆ అప్పతో మాటలు పడాలంటే నాకు అయ్యలేదు. నేను పోయేస్తాను. రేపు కలుస్తానే, లేదంటే సాయంత్రం కలుస్తానులే. కమలప్పుడు రాలేదు కదా, ఎట్లో సాయంత్రం కలుస్తానులే. సర్లే అక్క, పోయిరాపు. గిరిజ, ఓ గిరిజ. ఏంటండి చెప్పండి. ఇప్పుడు మీకు కనబడిందా ఇల్లు? పొద్దున్న నుంచి నేను పనికి పోతున్నానని తెలిసినా కూడా వండింటాను కదా. పొద్దునకి మాత్రమైనా వచ్చి తినాలా అనేదైనా లేదా మీకు? నేను వచ్చి వడ్డిస్తేనే తింటారా? యాదో కూలి పనికి పోతున్నారు, వచ్చిన డబ్బులు అయితే నాకు ఎట్లా ఇవ్వరు. కనీసం బయట కూడా టిఫిన్ తినరు. తిని తాగి కడుపులో అనేవి పేగులు అనేవి ఏం గతి కావాలా? ఏమైనా మీకు బుద్ధి ఉందా లేదా? కనీసం అవును ఒక ఆడపిల్లని చేసుకున్నాను, ఎట్లా చూసుకోవాలనేదైనా బుద్ధి ఉందా లేదా మీకు? ఊరికే నేను ఆలోచించి నేనే నాశనం అయిపోతున్నాను, కానీ మీకు మాత్రం బుద్ధి రావడం లేదు. ఇంట్లో వచ్చి తినేకేమండి మీకు రోగం? ఒకరు పెట్టిస్తేనే తినాలా? మీ మగవాళ్ళకి ఈ చెడ్డ బుద్ధి పోదా? మేమే పెట్టుకొని తినాలా? కనీసం మా కడుపుకే కదా మేము అన్నం తినేదనేదైనా మీకు లేదా? మీ దాంట్లో మీరు పెట్టుకొని తినడానికి మీ కడుపుకి మీకు తినడానికి ఎందుకండి అంత మీకు అహంకారము? మీ తట్టలో మీరు అన్నం పప్పు పెట్టుకొని తినేదానికి మీకు అంత అహంకారమా? ఒక ఆడపిల్ల పెట్టిస్తేనే తింటారా, లేకపోతే లేదా? ఏంటండి మీరు అసలు? తినిన తట్ట కూడా ఎత్తి పెట్టారు కనీసం. అవునులే పోన్లే అని చెప్పేసి మేము అంత ఇరిగేటట్లా పనిచేసి వస్తున్నా కూడా మీకు మాత్రం అసలు ఎప్పటికీ బుద్ధి వస్తుందో ఏమో. మీకు చెప్పేది ఒకటి, గోడకు చెప్పేది ఒకటి. మీతో మాట్లాడడం కన్నా నేనే బయటికి వెళ్ళిపోయేది మేలు. అన్నం తింటారా, పెట్టుకోరాలా? ఏమే ఎక్కువ మాట్లాడుతున్నావు? పనికి పోయించినప్పటి నుంచి, పనికి పోకున్నప్పుడు అన్నా మెత్తుకుంటివి. పనికి పోయించినప్పటి నుంచి ఎక్కువ మాట్లాడుతున్నావు? 4 డబ్బులు సంపాదిస్తేనే పూకూరు నెత్తికెక్కింది దానికి. 4 డబ్బులు సంపాదిస్తేనే ఇంకా 2 రోజులు కూడా కాలేదు నువ్వు పనికి పోయింది. ఎవరిని చూసుకునే నువ్వు ఇంతరంగా పూకూరుతో మాట్లాడుతున్నావు నువ్వు? మొగుడు అన్నాక తట్లో అన్నం పెట్టి ఇయ్యాల. మేము ఎంతో ఆలోచనలతో ఎన్నో టెన్షన్లు ఎన్నో బాధలు పడి వచ్చింటాం బయట నుంచి. అసలు ఎందుకు తాగుతామో తెలుసా మీకు? మేము చేసిన పనులు మాకు ఆ నొప్పులు అట్లుంటాయి మాకు. ఏం చేయాల? మనసు లాగుతుంది. ఇంకా నొప్పులు పోగొట్టుకోవాలంటే తాగల్లా. ఇంకేం చేయాల? ఇంకేం చేసేకి వస్తుంది? ఏం చేసేకి రాదు. అయినా అన్నం పెట్టించేదానికి మీకెందుకు ఎంత అహంకారము? అవును నా మొగుడు వస్తాడు, వాడికి అన్నం పెట్టాలా, తిండి పెట్టాలా, కడుపు నిండా పెట్టాలా. ఇంటికి వస్తే కదా మనశ్శాంతిగా ఉండేది. బయట ఎట్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ ఏం ఆలోచించరా మీరు? మీది ఒకటే మీరు చెప్పుకుంటారా? మళ్ళీ మా బాధలు ఎవరితో చెప్పుకోవాలా? చెప్పు, ఎవరితో చెప్పుకోవాలా? ఇంట్లో ఏ మనిషి లేకపోతే అన్నం కూడా తినబుద్ధి కాదు. ఏమి? అవునండి, నాకు కూడా తెలుసు మీరు ఎంత టెన్షన్లు పడతారో, ఎన్ని ఉంటుందో. మీకు కూడా నొప్పులు గిప్పులు అన్నీ మాకు కూడా తెలుసండి. మేము కూడా ఇరిగేటట్లే పని చేసి వస్తున్నాము. కూలి పనులు మేము చేస్తుండేది. ఒకరింటికి పోయి ఒకరి బట్టలు కానీ ఒకరి సామాన్లు కానీ ఎంగిలి తట్టలు కానీ కడుక్కొని రావాలా, చేసుకోవాలా ఇంట్లో అంటే మనిషికి ఎంత బాధ అనిపించాల. మా పుట్టింట్లో ఉన్నప్పుడు కూడా మేము అట్లా పనులకి పంపించిండ్రు అమ్మ నాన్న. చేసుకుని వచ్చిన తర్వాతే మేము ఈ బాధలన్నీ పడేది. పుట్టిన తర్వాత అమ్మ కానీ నాన్న కానీ ఏదే బాధ కానీ పడకుండా పెంచింటారు. ఏం పనికి పోకుండా ఆడికి ఇడికి.
మా తప్పేమంటే చదువుపీలేదు మాకి. మా డబ్బు లేని కారణంగా చదువుపీలేదు మా అమ్మ నాన్న. అంత తప్పితే వేరే పని ఏమి బయటికి పంపించి మమ్మల్ని దుడుచుకొని తినలేదు వాళ్ళు నా డబ్బులతోనేమి. నేను ఒక ఆడపిల్ల పుట్టింట్లో ఎంత బాగా పెరిగి ఉంటుందో అత్తారింటికి వచ్చాక ఏమేమి తెలీదు అన్నీ అనుభవిస్తుంది. ఒక్కొక్కటి అనుభవిస్తుంది. ఏమీ లేకున్నట్ల అన్నీ ఉన్న పుట్టింట్లో అయితే ఏమీ లేకున్నా అత్తారింట్లో అయిపోతుంది మాకి. ఒక్కొక్కటి ఏం నేర్చుకొనిండమో ఏం తెలీదు అంటామో అన్నీ తాతలే వింటాం. దానికి అత్తారింట్లో వచ్చినాక ఏం తెలీదు అని వింటాం. ఆ పనికి తాతలే వింటాము. అంత బాగా నేర్చుకుంటాము అత్తారింటికి వచ్చాక. ఒక్కరింట్లో పనికి పోయేది అంటే తమాషలు అనుకున్నారా మీరు? వాళ్ళు అనేవన్నీ అనిపించుకోవాలా, వాళ్ళు చేసేవన్నీ చేపించుకోవాలా, వాళ్ళు తిట్లు తిడితే తిట్టించుకోవాలా, లాస్ట్కి చీప్గా మాట్లాడతారు, తలకాయ తీసేటట్లు మాట్లాడతారు. మీకేం తెలుసు అండి? మీకు మా ఇంట్లో అనుభవించి వచ్చింటాం ఇవన్నీ. మేము మీ ఇంటికి వచ్చినాకే కదా అనుభవించేది ఇవన్నీ. మాకేం తెలుసు అండి అసలు? మాకేం తెలుసు? మా అమ్మ నేర్పించిందా, మా నాన్న నేర్పించిందా ఒకరింటికి పోయి దుడుచుకొని తినేది? అదే మీరే సరిగా ఉంటే ఒకరింటికి పోయే గతి వస్తుండలేదు నాకు. ఒకరింటికి పోయి గతి వస్తుండలేదు నాకు. అవును, ఆడపిల్లని ఇట్లా చూసుకోవాలనేది మీకు మీ అమ్మ నాన్నైనా నేర్పించలేదా నీకు? అవునే, నీకే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా, పనికి పొమ్మని నేను చెప్పినానా? నువ్వంతకు నువ్వు పోయినావా? పనికి పొమ్మని, ఒకరింట్లో పనికి పొమ్మని నేను చెప్పినానా నీకు ఏమన్నా? నువ్వంతకు నువ్వు కదా పోయింది పనికి. మళ్ళీ ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు. మా ఇంట్లో నేర్పిలేదు, మీ ఇంట్లో నేర్చుకున్నాను, ఇవే ఆ మాటలు మాట్లాడుతున్నావే. ఒక్కరోజన్నా కానీ పనికి పోయే నువ్వు నేను ఇంట్లో కూర్చుంటాను, నీకు తిండి పెట్టే చేత కాదని ఏ పొద్దున్న అన్నింటినా నీకు నేనేమన్నా చెప్పు దీనికి? అవును, మీరు చెప్పలేదు, నేనే పోయినాను. కడుపు కాలితే పక్కిన టైం వచ్చి అన్నం పెడుతుంటే నాకు తలకాయ తీసేసేటట్లుంది ఇక్కడ. ఆ పాప పక్కింటి కమల వచ్చి పెట్టింది నాకు అన్నం. ఎంతమంది కన్నా అడుక్కు తినేదానికి కనబడుతున్నానా? ఒక పూట అన్నం కూడా లేకున్నట్లు పెడుతున్నావే పెళ్ళాన్ని. తాగి 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 సస్తున్నావు. గుద్దు నిండా తాగుస్తావు కానీ కడుపు నిండా తిండి లేదు. నీకన్నా ఉందా తిండి కడుపు నిండా? చెప్పు, నువ్వన్నా తింటున్నావా తుడిసిన డబ్బులతో? ఒక్క పూటన్నా కడుపు నిండా అన్నం తిన్నావా నువ్వు? ఒక్కరోజు తింటే ఇంకొక రోజు కూడు ఉండదు ఇక్కడ. మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావా నా దగ్గర? ఏం మాట్లాడతావు నువ్వు? నాకు తెలుస్తుంది. ఆ పక్కింటలతో ఈ పక్కింటలతో పోయి కొంచెము వాళ్ళు పెట్టించి అన్నం తింటుంటే నాకు కడుపులో రగిలిపోతుంటుంది అట్లే. అసలు మనిషికి ఎట్లా అనిపిస్తుందంటే, ఏందప్ప ఇది ఒక్కరింట్లో అడుక్కు తినేంత అయిపోయింది కదా, ఇట్లా వాణ్ణి చేసుకొని నా బతుకు ఇట్లా అయిపోయింది అని. ఏం చేయాలా? పేదరికం అంటే ఇట్లుంటుంది. ఎవరికి చెప్పుకోలేక, మా వాళ్ళకి చెప్పుకోలేక, నీతో కొట్లాడలేక ఎంత ఏగుతున్నానంటే ఏగే వాళ్ళకి తెలుస్తుంది. నీకు నీ అట్లా మాట్లాడేకి గుద్దు నిండా తాగొచ్చిన వాళ్ళకి ఏం తెలిసలేదు. నోరు మోస్తే బాగుంటుంది. ఇప్పుడు నీకు ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వేమో. అన్నం వేసుకురాబోతే అట్లనా ఎక్కువ మాట్లాడుతున్నావు. నోరు బంద్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఏందో లూజు డిసినానని చెప్పేసి, పనికి వదిలినానని చెప్పేసి 4 డబ్బులు సంపాదిస్తున్నానులే వీడితోనేమి అని అనుకుంటావు నువ్వు. మొగోడు ఉంటేనే మా ఆడపిల్లకి మర్యాద. అదే మొగోడు లేకపోతే ఆడపిల్లని కుక్కని చూసినట్లు చూస్తారు. ఇప్పుడు మాత్రం ఆడపిల్లలాగా ఏడ చూస్తున్నారులే మనుషులు. ఆడపిల్లల్ని కుక్కలు చూసినట్లే చూస్తున్నారు. డబ్బులు లేని ఆడపిల్లలు అయితే అంటే కుక్కల్ని చూసినట్లే చూస్తున్నారు. ఇది ఏం చెప్పినా చేయాల్సిందే, డబ్బులు ఆశ చూపిస్తా అని చెప్పేసి కుక్కని చూసినట్లే చూస్తున్నారు. నువ్వు పెద్ద మాట్లాడుతున్నావు వాళ్ళక్క. నీ బతుకు ఎక్కడన్నా పో, ఏడనా ఏం బతుకుతా ఏడనా? నువ్వు బతికేది కాక నన్ను కూడా అట్లా బతికిస్తున్నావు. ఇంత విషయం ఉంటే ఇచ్చి సంపేసేయి. ఊరికే చచ్చిపోయేది మేలు నీతో బతికే కన్నా. ఎక్కువ మాట్లాడాలంటే దెబ్బలు తింటావు. బాగా చెప్తున్నాను. అన్నం వేసుకురా పోయి. కొట్టవయ్యా, కొట్టి చంపేసినా కూడా నాకు సంతోషమే. కానీ ఇట్లాంటి బతుకు బతకడానికి నాకు అస్సలు ఇష్టమే లేదు. కొట్టి చంపేసినా కూడా గుంతలన్నా మనశాంతికి కళ్ళు మూస్తాను.
నీ కళ్ళు ఎదురుగా కళ్ళు తెచ్చి బతికేంత దమ్ము ధైర్యము ఏమీ కానీ లేదు నాకు. చంపేసే ఊరికే. ఏ ఎక్కువ ఏం మాట్లాడతావు? అన్నం వేసుకురా పయ్యే. 3 సార్లు అయ్యా అన్నం వేసుకురా అన్నం వేసుకురా అని చెప్పేదానికి నీకు మాలిందానా? ఒక్క మాటకి 10 మాటలు మాట్లాడతావు. ఒక్క మాటకి 10 మాటలు మాట్లాడతావు. ఇప్పటికి చేసుకురా అన్నం. ఏం పూలు లేకున్నట్లు సంపాలనుకున్నావా ఏమన్నా మొగుడిని? వేసుకొస్తానయ్యా వేసుకొస్తాను. పాటు ఏమక్క ఏం ఆలోచించినావు? నేను చెప్పింది నీకు అర్థమైందా లేదా? ఏం జరిగింది? అప్పుడే నేను లేకున్నప్పుడు మీరిద్దరు అప్పుడే మాట్లాడుకున్నట్లున్నారు. ఏం జరిగింది విజయక్క? ఏమే కానీ చెప్పలేదే నాకు. నువ్వు రాలేదు అప్పుడు. మేమిద్దరం మాట్లాడుకుంటే ఇంకా ఉండేదంతా చెప్పేసినాను విమలాకి. ఏం చేయాలా? నువ్వు చెప్పింది కదా ఎట్లా విమల వాడు సరిగా లేదు ఇంట్లో యజమాని అని. అదే జరిగేసింది. అప్పుడు అక్కడ పోయానా పనికని వెళ్ళానా, అప్పుడు చూస్తే కనీసం పనికి రాకుండా ఇంకా అదే చెప్పాను. ఇంకా వాడు సరిగ్గా లేదు. లాస్ట్కి డైరెక్ట్గా నాకే అడిగేసినాడు, నువ్వు నాకు కావాలి, నీకేం కావాలంటే అది ఇస్తాను అట్లా ఇట్లా అని చెప్పి అనేసినాడా. అందుకే చాలా బాధపడిపోయినాను నేను. ఇంకా ఏం చెయ్యాలో అర్థమే కాలేదు నాకు. అందుకే ఇంకా వస్తున్నప్పుడు విమల ఎదురైంటే ఇంకా దానికే చెప్పేసినాను అంతా. ఇప్పుడు విమల ఏమంటుందంటే, అక్క ఊరికే ఇంటి ఆమెకి పంకజమ్మకి చెప్పేసాయి, లేదంటే ఇది చాలా పెద్ద తలకాయ నొప్పి అవుతుంది చూడు, పక్క తర్వాత లొంగ వేసుకోవడానికి చూసుకుంటాడు వాడు అని. అమ్మగారు ఎట్లో నా మాట వినరు కాబట్టి ఒక మాట చెప్పాలి. అమ్మగారు ప్లీజ్, నేను ఒకటి చెప్తాను, కొంచెం దూరం నుంచి ఉండి అబ్జర్వ్ చేయండి ఏం జరుగుతుందో ఏం లేదో అని చెప్పేసి చెప్పాలి అమ్మగారికి. తర్వాత ఏంటి అని అడిగినప్పుడు ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి మేడం అని చెప్పేసి చూడాల. అప్పుడు కానీ వాళ్ళ మొగుడు బండారం బయటపడదు. ఎట్లో నన్ను ముట్టుకొనేకి వస్తూనే ఉంటాడు కాబట్టి నన్ను ముట్టుకునేకి వచ్చినప్పుడు ఆ అమ్మ ఎట్లా చూసిస్తుంది. అప్పుడు కానీ బయటపడదు వాని బండారం. అప్పటి వరకు కొంచెం వెయిట్ చేసుకుంటూ ఏం జరిగినా ఊరికి చేసుకుంటూ ఉండాలి. పని చేసుకుంటూ వాడి మాటలు నమ్మించుకుంటూ వానికి అంత బాగా చేసుకుంటూ పోవాలి. ఎప్పుడు కానీ వాడి అసలు నిజ స్వరూపం బయటపడుతుందో అప్పుడు కానీ నేను ఇంట్లో పని వదిలేస్తాను. అప్పటి వరకు నేను కొంచెము అంత తెలిసినట్లనే వాని దగ్గర అంత బాగా జరిగినట్లనే ఒప్పుకున్నట్లనే నటిస్తూనే ఉంటాను. ఇలా చేస్తాను. ఇంకంతే. ఈ దారి తప్ప ఇంకేం దారి లేదు నాకు. అవును, నువ్వు చెప్పింది ఇది కూడా కరెక్టే అక్క. ఇలా చేస్తేనే వాళ్ళకి బుద్ధి వస్తుంది. లేకపోతే డైరెక్ట్గా నీ మొగుడు ఇట్లాంటి వాడు, నేను ఎట్లా పనికి రావాలా అట్లా ఇట్లా అని మాట్లాడితే ఎవరే కానీ నమ్మరు. ఇట్లా పని చేసి డైరెక్ట్గా పట్టిస్తేనే ఎవరికైనా కానీ అప్పుడు నమ్ముతారు. డైరెక్ట్గా పట్టియాల. డైరెక్ట్గా దొరికితేనే అందరికీ సమాధానం చెప్పేకొస్తుంది. అంతేగాని మనం చెప్పిన మాటలు ఎవరు నమ్ముతున్నారు ఈ కాలంలో? అంత పుట్టించుకొని చెప్పినారు అని చెప్పేసి అంటారు, కానీ ఎవరే కానీ నమ్మరు మా మాటలు. తప్పు చేస్తున్నారు కాబట్టి ఇలా నంగ మాటలు మాట్లాడతారు అట్లా ఇట్లా అని చెప్పి మా ఆడపిల్ల మీద దబ్బేది, కానీ మగోళ్ళది తప్పంటే ఎవరు నమ్మరు అక్క. ఇప్పుడు అవును లెక్క, నువ్వు చెప్పింది కరెక్టే. నేను చెప్పాను కదా ఇలా చేయమని, ఇదే కరెక్ట్ దారి. సరేలే పోయి రాప పనికి. 2 రోజులు ఎట్టో మేనేజ్ చెయ్యి. తర్వాత వానికి సరైన గుణపాఠం చెప్పాలి. సరేలేవే, నేను పోయేస్తాను. ఇంకా ఏం సర్దల్లో ఏమో దినాము బెడ్రూమ్ ఇంత గలీజ్ చేసి పెడతారప్ప వీళ్ళిద్దరు కలిసి. అది ఏం చేస్తారో ఏమో బెడ్రూమ్లో ఒక్కటి కూడా అర్థం కాదు. ఇంతరంగా గలీజ్ చేసి పెడతారు. ఎంత నీట్గా పెట్టినా కూడా అంత చల్లబిల్ల అయిపోయి ఉంటాయి. ఒక్క ఐటమ్ కూడా ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి చేసి పెడతారు. అంతా ఏం మనుషులో ఏమో, చూసేకి మాత్రమే పెద్దోళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు అయిపోయారు. ఇంకా చేసే పనులు చూసి అంత కచడా పనులు చేసి పెడతారు, చిల్లర చేసినట్లా. అబ్బా, సీదా బెడ్రూమ్లోనే దొరికేసింది ఇది. భలే ఉంది వెనకాల నుంచి. అబ్బా బాబా ఏముందిరా నాయనా, ఒక్కసారి కూడా అనుభవించాలి. ఒక్కసారి అనుభవిస్తేనే నాకు ఈ జన్మకి సంతృప్తి కలుగుతుంది. ఏం ఆలోచించిందో ఏమో, ఒక మాట అడగాలి దీన్ని.
ముట్టుకుంది. చెప్పాను కదా అప్పుడే ఏం కథ అనేది. మళ్ళీ ఊరికే భయపడి భయపడి సస్తావు. ఏం ఆలోచించినావు? ఒక్కరోజు అయితే ఈ రోజుకి పూర్తవుతుంది. రేపు ఒక్కరోజు చెడిసి మర్నాడు ఏమనేది కథ ఫుల్గా తెలియాలి చూడు నాకు. నేను ఆగలేకపోతున్నాను. నువ్వు చూస్తే ఇంత అందంగా ఉన్నావు. ఆ చీర కట్టేంటి, బొట్టేంటి, నీది జడ కొప్పేంటి, నువ్వేంటి? పెద్ద పెద్దవాళ్ళు డబ్బులున్న వాళ్ళు కూడా ఇలా మెయింటైన్ చేయరు స్కిన్ని. నువ్వు అట్లా మెయింటైన్ చేస్తున్నావు. ఎంత రంగా బాగున్నావంటే అంతలా బాగున్నావు నువ్వు. నిన్ను చూస్తే అంతలా మెచ్చుకోవాల్సి వస్తుంది నాకు. అందుకే నాకు జల్దీ సమాధానం కావాలి నాకు నీ నుంచి. ఎంత జల్దీ సమాధానం జల్దీ వస్తే అంత ఇద్దరికి మంచిది. నాకైతే చాలా మంచిది. ఏముందో సమాధానము చెప్పేసేయి నాకు. చెప్పాను కదా అయ్య గారు, 2 రోజులు ఇచ్చారుగా. ఈలోపు మీరు ముట్టుకునేది అలా ఇవన్నీ ఏం బాగలేదు. అసలు నా దగ్గరికి కూడా రావద్దండి. మీరు వెనకాల వచ్చి నిలబడతారు. ఎప్పుడొచ్చి నిలబడతారో ఏందో నాకేం అర్థం కాదు. నేను పని చేసేకి వస్తున్నాను అయ్య గారు, కొంచెం చూడండి. కొంచెం మీరు 2 రోజుల వరకు కొంచెం ఓపిక పట్టుకొని కొంచెం ఊరికే ఉండండి. నాకు కూడా టైం కావాలని అడిగాను కదా. ఇంకా ఏంది, కొంచెం దూరం పోండి అయ్య గారు. నాకు అసలు మీ ఇంటికి రావాలంటేనే భయంగా ఉంది. మీరు 2 రోజులు ఇచ్చారు కదా, పక్క ఏదో ఒకటి నేను చెప్తాను మీకు సమాధానం. ఏం చేయమంటావు నువ్వు? ఏం చేస్తున్నావు అసలు? ఏం ఆలోచిస్తున్నావో ఏందో నాకు అర్థం కావద్దు. ఇలా భయపడుకుంటూ మాట్లాడుతున్నప్పుడే అనిపిస్తుంది నువ్వు ఒప్పుకుంటావో లేదో అని. మళ్ళీ నువ్వు ఏమన్నా నకరాల మాటలు మాట్లాడాలా నా దగ్గర, అప్పుడు చెప్తానే నీకు. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఏమి చెప్పను నీకు. పోయి అంతా నీ భర్త దగ్గర చెప్తానే. నువ్వు ఎలాంటి దానివో నువ్వే నన్ను అడిగావని చెప్తానే. డబ్బులు అడుగుతున్నావని చెప్తానే. నగలు అన్నీ అడుగుతున్నావని చెప్తానే. నీకు ఎంత కావాలంటే సుఖం ఇస్తాను. నాకు డబ్బు కావాలని నువ్వు అడిగినావని పోయి నీ భర్త దగ్గర చెప్తానే నేను. ఇవన్నీ నా దగ్గర మాట్లాడుతున్నావని బాగా చెప్తున్నాను చూడు. బాగా ఆలోచించుకో. నువ్వు ఎంత జల్దీ ఆలోచించుకొని నాకు దగ్గరకు వస్తే బాగుంటుంది. లేదనుకో ఒక గతి చేపిస్తాను నీకు నేను. ఏంటయ్య గారు ఇలా మాట్లాడుతున్నారు అసలు? 2 రోజులు గడువు ఇచ్చారు కదా, అప్పటి వరకు ఆగండి. తర్వాత ఏం చెయ్యాలో నేనే చేస్తానుగా. ఈరోజు ఎలాగైనా విషయం అమ్మగారికి చెప్పేయాలి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదమే జరిగేటట్టుంది. ఏమే పనంతా అయిపోయిందా? బాగా జాలీగా నవ్వుకుంటూ కూర్చున్నావు. ఏమే పని అయిపోయిందా లేదా? మళ్ళీ ఏమన్నా చెప్పడానికి బొట్లు పెట్టి అన్నీ చేసుకుంటూ కూర్చోవాలమ్మా అని. అమ్మగారు పని అయిపోయింది, కానీ మీకు ఒక విషయం చెప్పాలండి. 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను, మీకు చెప్పాలని మీరు కనపడలేదు. ఏదైనా ఊరికి పోయింటారులే అని చెప్పి నేను కూడా ఊరికే ఉన్నాను అమ్మగారు, ఏం మాట్లాడలేదు. ఏం విషయం చెప్పాలి? ఆ చైర్ తెచ్చి ఇక్కడ కూర్చొని వింటాను. నాకు నిలబడేకి చేత కాదు. నువ్వేమో కింద కూర్చున్నావు. నీ సరిగ్గా నేను కూడా కింద కూర్చోవాలంటావా? ఎదురు ఓ చైర్ తెచ్చేయాలని తెలుదా వచ్చేదే? నీకు ప్రతిదీ చెప్పుకుంటూ కూర్చోవాలంటే అయ్యలేదు. మాకి చైర్ తెచ్చి ఇక్కడ వేసి పెట్టిండు. అంత క్లీన్గా చేసినాక పనంతా ఒక చైర్ తెచ్చి ఇటు పెడితే బాగా కూర్చుంటాం కదా, కొంచెంసేపు హాయిగా రెస్ట్ తీసుకునేకి. ఓ చైర్ తెచ్చి ఇటు పెట్టుకో. చెప్పు, ఏమి కథ అనేది? ఎప్పుడు ఏమో ఒకటి కథ చెప్తానే ఉంటావా? మేము నీ కథ వినాలంటే చైర్లు వేసుకొని కూర్చొని మరి నీ కథ వినాల్సి వస్తుంది. చెప్పు, ఏంది నీ కథ? అమ్మగారు, చాలా సీరియస్ విషయం మాట్లాడుతున్నాను, మరేమనుకోకండి. ఉండేదే మాట్లాడుతున్నాను అమ్మగారు. కానీ నేను ఏది పుట్టించుకొని ఇంకా ఏది ఆశించి కానీ ఏది మాట్లాడట్లేదు. మీ దగ్గర చెప్పడం తప్పట్లేదు. ప్లీజ్ అమ్మగారు, నేను చెప్పేది నిజమే చెప్తున్నా, నమ్మండి నన్ను. అసలు విషయమే చెప్పకుండా నమ్మండి చెబుతున్నాను. అట్లా చెబుతున్నాను ఇట్లా చెబుతున్నాను అంటే ఎట్లా వినేది, నమ్మేది? చెప్పేది సరిగా సూటిగా చెప్పేసేయాల. అది నాంచుకుంటూ చెప్తే నాకు చాలా కోపం వస్తుంది. చూడుగా చెప్తున్నాను నీకు. చెప్పు, ఏమది మాట? అమ్మగారు, అది ఏం లేదు. అయ్యగారు చాలా తేడాగా ప్రవర్తిస్తున్నారండి. ఏందో కొంచెం వేరేలా ప్రవర్తిస్తున్నారు.
అంటే ముట్టుకునేకి వస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు. నాకు అలా అస్సలు నచ్చట్లేదు అమ్మగారు. ప్లీజ్ అమ్మగారు, నిజమే చెప్తున్నాను. ఇలా చేస్తున్నారు అయ్యగారు. నేనేం చెయ్యాలండి? మీరే సర్ది చెప్తారేమో అని ఇప్పుడు మీ దగ్గర నేను అన్ని విషయాలని చెప్పాల్సి వస్తుంది. పనికి రాకుండా నీకు మా పాపం ఫోన్లోని పని నేర్పిస్తే నీకు కష్టాల్లో ఉన్నావని చెప్పి ఇష్టం వచ్చినంత మాట్లాడతావేమే నువ్వు. మా వారి గురించి ఏమనుకున్నావు నువ్వు? ఏం చెప్పి నువ్వు పనిలోకి చేరినావే నువ్వు? అసలు పనిలోకి ఏమని చెప్పి చేరినావు నువ్వు? ఇంత ఆటలాడుతున్నావా నువ్వు? నంగనాచకుండా నువ్వు ఎంత ధైర్యమే నీకు? ఇంత గలీజు మాటలు మాట్లాడుతున్నావేమే? గలీజు ముండా నువ్వు. ఏమనుకున్నావు అసలు? ఏం పడితే అది మాట్లాడినా కూడా సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నావా నువ్వు? నీ అట్లా దాన్ని చెప్పులు పెట్టే దగ్గర ఇడియాల నీకు. అట్లా దాన్ని నేను పాపం పోన్లే అని ఇంట్లో చేర్చుకున్నాను. అయినా కూడా విశ్వాసం లేనిది నీకు. విశ్వాసం లేని కుక్కలక్కగా చేస్తున్నావు. కుక్క కన్నా విశ్వాసం ఉంటుంది ఒక ముద్ద అన్నం పెడితే. మీ అట్లా వాళ్ళకి విశ్వాసం లేని వాళ్ళు మీరు. ముద్ద పెట్టినా ఏంది విశ్వాసం లేదు, ఏం లేదు నీకు. మా వారి గురించి తప్పుగా మాట్లాడతావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా ఇంటికి వచ్చి మా ఇంట్లో పనిచేసి మా వారిని అంటావా నా ఎదురుగది? అసలు భయం భీతి అనేది ఏమైనా ఉందా నీకు? అసలు భయం లేదు, భీతి లేదు, ఏం లేదు నీకు. అసలు ఎట్లా మాట్లాడుతున్నావు? ఇట్లా మాట్లాడినావు అసలు? ప్రూఫ్ చూపియే నాకు, ప్రూఫ్ చూపియాలి నువ్వు. ఇంత గలీజ్గా మాట్లాడినప్పుడు మా వారి గురించి నువ్వు ప్రూఫ్ చూపించాల. ప్రూఫ్ కానీ చూపించకుండా ఉన్నావు అనుకో పోలీసులకే పట్టిస్తాను నీకు. బాగా చెప్తున్నా. ఇంత దొంగతనం చేసి పారిపోతుంటే పట్టించినాను నేను. పట్టించిందంటే మీకు మా పట్టిస్తున్నాను సార్ అని చెప్పి దొంగతనం మోపుతాను నీ మీద. బాగా చెప్తున్నాను నీకు. ఎక్కువైపోయింది పాపం. ఫోన్లే అన్నట్లల్లా చాలా ఎక్కువైపోయింది. ఏమి ప్రూఫ్లు చెప్పి నాకు ఫస్ట్ నువ్వు ముట్టుకున్నాడు అని చెప్తున్నావే మా వారి గురించి. అంత చీప్లక కనబడుతున్నా మనకి ఎవరిని పడితే వాళ్ళని ముట్టుకునేకి. అంటే అయ్యగారు చీప్ వాళ్ళే కాకుండా డబ్బులు ఉండే వాళ్ళనే ముట్టుకుంటారా అమ్మగారు? ఏమే నకరాల మాటలు మాట్లాడుతున్నావు? ఇంతలా చెప్పినా ఒక్కేటి కొట్టించుకున్నా కూడా అరువు లేదానికి. అరువు లేకుండానా? అరువు ఉందానికి బుద్ధి గడ్డి తినిందా ఏమన్నానికి? గడ్డి తిని బతుకుతున్నావా, అన్నం తిని బతుకుతున్నావా నువ్వు? ఇన్ని మాటలు మాట్లాడినా కూడా మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతూ తప్పుడు కూతురు కూస్తావు. అయ్యయ్యో అమ్మగారు, నిజంగా లేదండి, నిజమే చెబుతున్నాను. లేకపోతే ఒక పని చేయండి, మీకే రుజువు చూపిస్తాను. ఒక రోజు అయినా 2 రోజులైనా నాకు టైం ఇవ్వండి. పక్కా మీకు రుజువు చూపిస్తాను. కానీ నేను చెప్పిన టైంకి మీరు అక్కడికి వస్తే చాలు. ఏమే నన్ను ఆడికిరా ఇడికిరా అని మాట్లాడుతున్నావు? రుజువు కానీ లేకపోవాలా? సంబ పెడతాను నేను. బాగా చెప్తున్నాను నీకు. వెనక ముందర ఎవరు లేరు. సంబ పెట్టిన ఎవరు అడిగే వాళ్ళు లేరు నీకు. అయ్యయ్యో రుజువు లేకుంటే నేను ఎందుకు అమ్మగారు ఇంత ధైర్యం చేసి మీ దగ్గర చెప్తాను? నిజంగానే రుజువుతో పాటు అన్నీ చూపిస్తాను మీకు. మీ వారు ఎలాంటి వారు, నేను ఎంత అనుభవిస్తున్నాను బాధని ఇన్ని రోజులు నేను దాచుకుని ఉన్నాను. కానీ చెప్పడానికి తప్పట్లేదు. అందుకోసం నేను మీకు చెప్పాను. మీరు దాన్ని అపార్థం చేసుకోకున్నట్లు కొంచెం ఓపికతో ఓర్పుతో నేను చెప్పేదన్నా వినండి. అంత రుజువు నీకు ప్రూఫ్లతో అన్నీ చూపిస్తాను. ప్లీజ్ అమ్మగారు నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. ఒక 2 రోజుల్లో అన్నీ చూపించేస్తాను మీకు, ఏమైంది ఏం కథ అనేది. ఒక్కసారి నా మాట విని ఓపికతో ఉండండి. సరేలే, అదేం ప్రూఫ్లు చూపిస్తావు, అదేం రుజువులు చూపిస్తావు నేను చూస్తాను. మా వాడికి చేస్తాను. అప్పుడు ఎవరిదో తప్పు ఉందో విని చూసి అన్నీ మాట్లాడతాను. అప్పుడు నీది కానీ తప్పు ఉందనుకో సాంపే వందపడతా. బాగా చెప్తున్నాను చూడు నీకు. నాకేం భయం భీతి ఏం లేదు. మళ్ళీ జైలుకి పంపించినానంటే ఇంకా రావు బయటికి. బాగా చెప్తున్నాను. మీ ఆయన అనేవాడు తాగి సస్తాడు, తాగుబోతుడు. ఇంకా నువ్వు జైల్లో ఉండి సస్తావు చూడు. ఊరి శిక్ష చేయించేది నీకు. సరేలేండి అమ్మగారు, మీరు చెప్పినట్టు అన్నీ కానీ ఓపికతో ఉండండి అమ్మగారు, అంతే చాలు.
సర్లే పోయి ఇంకా ఇంటికి పోయి చగలాడు, నా ఎదురు నిలబడద్దు. నిలబడినామంటే ఇంకొక 2 ఈత కొడతానో ఏం చేస్తానో నాకే తెలీదు.